సీటులో ఓ నేత ఓసారి గెలిచారు. గత ఎన్నికల్లో మరో స్థానానికి మారి ఓడిపోయారు. దీంతో గతంలో గెలిచిన స్థానానికే తిరిగి వచ్చారు. అక్కడి ప్రజల్లో పట్టు కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ జనం మద్దతు కోసం పోరాడుతున్నారు. మరి పట్టు చిక్కేనా? మద్దతు దక్కేనా? ఇంతకీ ఎవరా నేత? ఏ పార్టీ? ఏ నియోజకవర్గం? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. పల్నాడు జిల్లా రాజకీయాల్లో చిలకలూరిపేటది ప్రత్యేక స్థానం. ఇక్కడి పాలిటిక్స్ కాస్త డిఫరెంట్ గా ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైసీపీ ఇన్ఛార్జి విడుదల రజనీ మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది. నియోజకవర్గంలో మరోసారి పట్టు బిగించేందుకు ఫ్యాన్ పార్టీ సమన్వయకర్త ప్రయత్నిస్తుంటే ఉన్నదాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ప్రత్తిపాటి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో మాటల యుద్ధం సాగుతోంది. దీంతో చిలకలూరిపేట పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2004, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన విడుదల రజనీ చేతిలో పరాజయం పాలైన పుల్లారావు గత ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ 2024 ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాలతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడ లాభం లేదనుకుని చిలకలూరిపేటే బెటర్ అని భావించి ఇక్కడికి వచ్చి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు మద్దతు తిరిగి సాధించేందుకు వారితో మమేకం అవుతున్నారు రజనీ. ఈ మాజీ మంత్రితో మొదటి నుంచి విభేదించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి దూరం అయ్యారు. మరోవైపు నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో ఉన్నారు. గతంలో ఫ్యాన్ పార్టీ ఎంపీగా పనిచేసినప్పుడు విడుదల రజనీతో పడేది కాదు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎప్పుడు ఉప్పు నిప్పులా ఎప్పుడు చిటపటలాడేవారు. ఇక చిలకలూరిపేటలో పట్టు సాధించాలన్న ప్రయత్నంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు రజనీ. కార్యకర్తల మంచి చెడ్డ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించి ఉనికి కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. రాజకీయ నేత అన్న తర్వాత నిత్యం యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలి, లేకపోతే గుర్తింపు ఉండదు, ప్రజలు కూడా మర్చిపోతారు. ఈ క్రమంలోనే రజనీ ప్రత్తిపాటిని టార్గెట్ చేస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా వేలెత్తి చూపుతూ ఉతికి ఆరేసేంత పని చేస్తున్నారు. అదే సమయంలో మాజీ మంత్రి విడుదల అటు పల్నాడు జిల్లా పైన దృష్టి పెట్టారు. గతేడాది కాలంలో నమోదైన 3 కేసుల్లో కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. వీటిలో ఒకటి స్టోన్ క్రషర్ యజమాని బెదిరించిన ఎఫ్ఐఆర్ కాగా మరో 2 లోకల్ కేసులు. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్బంధించారని టీడీపీ కార్యకర్త పిల్లి కోటి కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచారంటూ ధర్నా చేసినప్పుడు 3వ కేసు రిజిస్టర్ అయింది. ఈ క్రమంలోనే ప్రస్తుత చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై ఎదురు దాడికి దిగుతున్నారు రజనీ. రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నేతలు తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఈ మాజీ మంత్రి వాదన. గతంలో పుల్లారావు అవినీతికి పాల్పడి 5 ఏళ్లు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా పారిపోయారంటూ పల్నాడు జిల్లా పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నారు రజనీ. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్తిపాటి పుల్లారావును టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రత్తిపాటి కూడా విడుదల రజనీకి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రజనీపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలు ప్రస్తావిస్తూ తన ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో పరపతి పోవటంతోనే రాజకీయ ఉనికి కోసం రజనీ తనపై ఆరోపణలు చేస్తున్నారన్నది ఈ టీడీపీ ఎమ్మెల్యే వాదన. అవినీతి ఊబిలో కూరుకుపోయిన రజనీ కుటుంబం చిలకలూరిపేట ప్రజల విశ్వాసం పొందలేరంటారు ప్రత్తిపాటి. వీరిద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.